ఇవాళ కడప జిల్లాలో జమ్మలమడుగు మండలంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 10:30 ఉండవల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి విజయవాడ ఎయిర్పోర్టుకు 10:55 చంద్రబాబు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 11:55 హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12:15 జమ్మలమడుగు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా 12:25 గూడెం చెరువు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. 12:50 గూడెం చెరువులోని ప్రజావేదిక దగ్గరకు చేరుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2:30 ఎల్లప్ప ఫంక్షన్ హాల్ కు చేరుకుని అక్కడ స్థానిక నేతలతో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3:55 గండికోట హెలికాప్టర్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం కూడా సాయంత్రం గండికోట దగ్గరకు చేరుకుంటారు. అక్కడ ఒబెరాయ్ హోటల్, జార్జ్ వ్యూ పాయింట్, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్. సుమిత్ర, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో చంద్రబాబు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఆగస్టు 1వ తారీఖున ఈ రోజు కూడా కడప జిల్లాలోని జమ్మలమడుగు పరిధిలో ఉన్నటువంటి గుడెంచెరు గ్రామంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంతో పాటు అభివృద్ధికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. గుడెంచెరు గ్రామంలో చేనేతలకు సంబంధించినటువంటి ఒక 3 వ్యక్తులను కలిసి అక్కడ పెన్షన్ల పంపిణీ చేయడంతో పాటు అక్కడి నుంచి పక్కన ఏర్పాటు చేసినటువంటి ప్రజావేదికలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు సీఎం చంద్రబాబు. అక్కడి నుంచి జమ్మలమడుగు పరిధిలో ఉన్నటువంటి ముద్దునూరు రోడ్లో నానుబాల ఎల్లప్ప ఫంక్షన్ హాల్లో స్థానిక నేతలతో భేటీ అయిన తర్వాత గండికోటకు అంటే పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించినటువంటి చంద్రబాబు గండికోటకు వెళ్లి అక్కడ జార్జ్ వ్యూ పాయింట్ అలాగే గండికోటలో ఒబెరాయ్ హోటల్ రెండింటికి కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. దీంతో పాటు సాస్కీ పథకం కింద 80 కోట్ల విలువైనటువంటి శంకుస్థాపనలు కూడా ఈరోజు చేయబోతున్నారు. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 5 ప్రాజెక్టులు ఏపీ పరిధిలో ఉన్నటువంటి నాగార్జున సాగరు, బొర్రా గుహలు, అలాగే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అహోబిలము, తిరుపతిలో ఉన్నటువంటి ఒక లెమన్ ట్రీ హోటల్ అంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఒప్పందములతో వీటన్నిటికి సంబంధించి ఒక 5 ప్రాజెక్టులను కూడా వర్చువల్ గా 165 కోట్ల విలువైనటువంటి వాటిని కూడా ఇవాళ చంద్రబాబు జమ్మలమడుగు నుంచే ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు స్థానికంగా ఉన్నటువంటి నేతలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిపై సమీక్షిస్తారు. ఇటీవల అంటే గత వారం రోజుల కిందట కడప జిల్లా పరిధిలో జమ్మలమడుగు పరిధిలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కూడా ఒక ముందడుగు పడింది. దాదాపు 2 విడతల్లో 11,630 కోట్లతో స్టీల్ ప్లాంట్ ప్రారంభించబోతున్నట్లు దీనికి ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా లభించాయి. వీటన్నిటి మీద కూడా ఈరోజు చర్చించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 11:55 కడప ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి నేరుగా 12:15 జమ్మలమడుగు అంబవరం పరిధిలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ హెలిప్యాడ్ దగ్గరికి సీఎం చేరుకొని అక్కడి నుంచి పక్కనే ఉన్నటువంటి గుడెంచెరు గ్రామంలో పెన్షన్ల పంపిణీ స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమం తర్వాత గండికోటకి వెళ్తారు. గండికోట నుంచి నేరుగా జమ్మలమడుగుకు వచ్చేసి తిరుగు ప్రయాణం సాయంత్రం 5:50కి ఉన్నట్లుగా ఇప్పటికీ సీఎం చంద్రబాబు టూర్ షెడ్యూల్ ఖరారైంది. అంటే సురేంద్ర, పార్టీ క్యాడర్ తో కూడా జమ్మలమడుగుకు సంబంధించిన పార్టీ క్యాడర్ తో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏ విషయాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది? జమ్మలమడుగు పార్టీ క్యాడర్తో కూడా చాలా ఒక 1.5 సేపు పాటు సమావేశమయ్యే అవకాశం ఉంది. జమ్మలమడుగు పట్టణంలో ఉన్నటువంటి నానుబాల ఎల్లప్ప ఫంక్షన్ హాల్లో గుడెంచెరులో పెన్షన్ల పంపిణీ అయిన తర్వాత నేరుగా ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో స్థానిక నేతలతో భేటీ అవుతారు. ఈ భేటీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జమ్మలమడుగు ప్రాంతంలో వచ్చినటువంటి సోలార్ ప్లాంట్ కు సంబంధించి కానీ లేదంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కానీ స్టీల్ ప్లాంట్ పక్కనే మరో సోలార్ పార్క్ కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు అందించారు. అంటే కూటమి ప్రభుత్వం కడప జిల్లాకు చేస్తున్నటువంటి అభివృద్ధి మీదే ప్రధానంగా చర్చ. అలాగే జమ్మలమడుగు ప్రాంతంలో గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జేఎస్డబ్ల్యూ ప్లాంట్లోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అక్కడే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. ప్రధానంగా ఒకవైపు టూరిజం, మరోవైపు స్టీల్ ప్లాంట్, ఈ రెండింటినీ బేస్ చేసుకోవడంతో పాటు జమ్మలమడుగుకు మరిన్ని ప్రకటనలు కూడా చేసే అవకాశం ఉంది. పార్టీ నేతలు గ్రామాల్లో ఉన్నటువంటి విషయాలు కానీ మండల స్థాయిలో ఉన్నటువంటి విషయాలు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి దిశానిర్దేశాన్ని కూడా ఒక రకమైనటువంటి చర్చలు కూడా అక్కడ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే బీజేపీ ఆదినారాయణ రెడ్డి కొనసాగుతున్నారు. టీడీపీ ఇన్ఛార్జిగా భూపేష్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాల గురించి కూడా ప్రత్యేకంగా చర్చించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సుమిత్ర, అంటే జమ్మలమడుగులో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించబోయే అభివృద్ధి పనుల్లో అంటే చిరకాలంగా జమ్మలమడుగు మండలంలో ఎలాంటి పనులకు ఈ రోజు ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తోంది సురేందర్?
ఇవాళ వస్తున్నటువంటి చంద్రబాబు షెడ్యూల్ ప్రకారము ప్రత్యేకంగా పర్యాటకం పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. గండికోట ప్రాంతాన్ని యునెస్కో గుర్తింపు రావడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో అన్ని రకాల అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి అక్కడ సాస్కీ పథకం ద్వారా 80 కోట్ల విలువైనటువంటి అమెరికాలో ఉన్నటువంటి గ్రాండ్ కెనియన్ ఏదైతే ఉందో దానిలాగానే ఇక్కడ గ్రౌండ్ లో ఉన్నటువంటి అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేయడంతో పాటు గండికోటకు వచ్చే పర్యాటకులకు 1-2 రోజులు అక్కడే ఉండి మిగతా ప్రాంతాలన్నింటినీ చూసే విధంగా ఇటు 5 స్టార్ హోటల్ అయినటువంటి ఒబెరాయ్ హోటల్ అలాగే స్టేక్ హోల్డర్స్ తో కూడా సాయంత్రం గండికోటలోనే సమీక్ష సమావేశం ఉంది. అంటే పర్యాటకంగా మన ఏపీలోనే ఒక తలమానికంగా మారినటువంటి గండికోట ప్రాంతాన్ని సుస్థిరంగా నిలబడేటానికి అలాగే యునెస్కో గుర్తింపు రావడానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుందనే చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇటు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పవచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ సురేందర్ ఫర్ ద అప్డేట్స్.